Hi everyone. So welcome back to second session of SSC CGL previous year English questions. So today also we are going to discuss 10 questions. So which are spot the error or correct the sentence also we can say. Right. First question. So first question is four of earliest civilizations of the world were located on the banks of near large rivers. So we have to find the error in this. We have four options here. Were located on the banks of the world. Four of earliest civilization are near large rivers. So here, which is the wrong one here అంటే four of earliest. ఎందుకంటే ఎర్లియస్ట్ అంటే ఏమిటి ఇక్కడ మనకి అంటే ఎర్లియస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. ఎర్లియస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. సో సూపర్లేటివ్ డిగ్రీ కంటే ముందు అడ్జెక్టివ్ కంటే ముందు ఏం రావాలి? ద అనేది రావాలి. రైట్. సో అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? ఫోర్ ఆఫ్ ద ఎర్లియస్ట్ సివిలైజేషన్స్ రైట్ అనేది రావాలి ఇక్కడ. సో ఇక్కడ ద అనేది లేదు కాబట్టి దిస్ ఈస్ ద ఎర్రర్. ఇన్ దిస్ అమాంగ్ ఫోర్ సి ఈస్ ద ఎర్రర్ వన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. No sooner did Priya get her report card when she started jumping with joy. సో ఇందులో ఏది మిస్టేక్ అడుగుతున్నాడు? నో సూనర్. సో నో సూనర్ అనేది వచ్చినప్పుడు ఏమవుతుంది మనకి? నో సూనర్ అనేది వచ్చినప్పుడు దాన్ రావాలి. ఏం రావాలి? దాన్ అనేది రావాలి. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఇక్కడ వెన్ అనేది వచ్చింది. ఏమొచ్చింది? కంజంక్షన్ వెన్ వచ్చింది. సో అప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటి అంటే దాన్ అనేది రావాలి. రైట్. No sooner did Priya get her report card than she started jumping with joy. సో ఇక్కడ మనకి ఎక్కడ మిస్టేక్ ఉంది అంటే వెన్ అనే ప్లేస్లో దాన్ అనేది రావాలి. సో డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో థర్డ్ వన్. ద వెదర్ ఈజ్ మచ్ మోర్ వార్మర్ దాన్ ఇట్ వాజ్ ఎ ఫ్యూ డేస్ బిఫోర్. సో థర్డ్లో ఇందులో ఏమి ఇచ్చారు? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇచ్చాడు. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి? సో ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉంది. కంపారిటివ్ డిగ్రీలో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ వార్మర్ అనేది ఇచ్చాడు. రైట్. ద వెదర్ అనేది ఏమవుతుంది ఇక్కడ? సబ్జెక్ట్ అవుతుంది. ఈజ్ అనేది రైట్ వర్బ్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ మోర్ వార్మర్ అన్నాడు. వార్మర్ అనేది ఆల్రెడీ కంపారిటివ్ డిగ్రీ. సో వార్మర్ అనేది కంపారిటివ్ డిగ్రీ ఇచ్చాక మళ్ళీ మోర్ అనేది రాకూడదు. సో ఇక్కడ మనకి ఇందులో ఏది? మోర్ వార్మర్ అనేది రాంగ్ సెంటెన్స్. రైట్. సో కంపారిటివ్ డిగ్రీలో ఓన్లీ వార్మర్ మాత్రమే వాడాలి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ ద విజిటర్స్ కంప్లైన్ ఎట్ ద పూర్ అకామిడేషన్ దే వర్ ప్రొవైడెడ్ డ్యూరింగ్ ద టూర్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ద విజిటర్స్ అంటే ఏంటి? సబ్జెక్ట్. రైట్. ద అనేది ఆర్టికల్ అవుతుంది. విజిటర్స్ అనేది నౌన్. కంప్లైంట్ అంటే ఏమవుతుంది? ఇది మెయిన్ వర్బ్. కంప్లైంట్ అనేది మెయిన్ వర్బ్. సో కంప్లైంట్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ఎట్ అనేది రాకూడదు. ఏం రావాలి? కంప్లైంట్ అనేది ఎప్పుడైనా కంప్లైంట్తో పాటు అబౌట్ రావాలి. ఏం రావాలి? అబౌట్ అనేది రావాలి. వర్బ్ ఫ్రేజ్ అనేది ఎప్పుడైనా కంప్లైంట్ అబౌట్ అనేది వాడాలి. సో ద విజిటర్స్ కంప్లైంట్ అబౌట్ ద పూర్ అకామిడేషన్ దే వర్ ప్రొవైడెడ్ డ్యూరింగ్ ద టూర్. సో ఇక్కడ మనకి ఎక్కడ ఉన్నది అంటే విజిటర్స్ కంప్లైంట్ అబౌట్ అని రాయాలి. సో సి ఈజ్ ద రాంగ్ వన్. అది గుర్తుపెట్టుకోవాలి. మనం కంప్లైంట్ ఎప్పుడు వచ్చినా కూడా కంప్లైంట్తో పాటు ఏం రాయాలి? అబౌట్ అనేది కూడా రాయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్. మోడర్న్ సైన్స్ హ్యావ్ బ్రోకెన్ మెనీ మిత్స్ అబౌట్ అవర్ ఫుడ్ అండ్ డైట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? మోడర్న్ అనేది ఏమవుతుంది ఇక్కడ మనకి అంటే అడ్జెక్టివ్ అవుతుంది. మోడర్న్ ఏమవుతుంది? అడ్జెక్టివ్. సైన్స్ అనేది ఏమవుతుంది? నౌన్. హ్యావ్ అనేది కరెక్టా కాదా? సో వీ హ్యావ్ టు సీ దిస్ వన్. ఎందుకంటే మోడర్న్ సైన్స్ అనేది ఏమవుతుంది ఇక్కడ? సింగులర్. సైన్స్ ఏంటి? సింగులర్. సో సింగులర్తో మనకి ఏం రావాలి? సింగులర్ వర్బ్ మాత్రమే రావాలి. బట్ ఇక్కడ ఏమొచ్చింది? ప్లూరల్ వచ్చింది. సో దీని ప్లేస్లో మనం ఏం చేయాలి? సింగులర్ వర్బ్ రావాలంటే హ్యాజ్ అనేది రావాలి. మోడర్న్ సైన్స్ హ్యాస్ బ్రోకెన్ అనేది రావాలి.
సో ఇక్కడ మనకి మోడర్న్ సైన్స్ హ్యావ్ ఉంది కాబట్టి ఇది రాంగ్. సో దానికి బదులు ఏం వాడాలి అంటే, సో సింగులర్ ఉంది కాబట్టి దానికి వర్బ్ అగ్రిమెంట్ ఏముంటుంది, సింగులర్ వర్బ్ మాత్రమే రావాలి. రైట్, సింగులర్ సబ్జెక్టుతో సింగులర్ వర్బ్ రావాలి, అప్పుడు దానికి అగ్రిమెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, రణబీర్ కుడ్ నాట్ వెంట్ టు ద award ceremony as he was busy shooting for a film in Maldives. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, రణబీర్ అనేది ఏమవుతుంది ఇక్కడ సబ్జెక్ట్ అంటే నౌన్. రైట్, కుడ్ అనేది ఏంటిది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి మోడల్ ఆక్సిలరీ వర్బ్ అంటాం. కుడ్ అంటే ఏమవుతుంది ఇక్కడ మోడల్ ఆక్సిలరీ వర్బ్. సో మోడల్ వర్బ్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఎప్పుడైనా V1 రావాలి, బేస్ ఫామ్ ఏం రావాలి V1. ఇక్కడ కుడ్ నాట్ అంటే ఏమవుతుంది నెగేట్. రైట్, నెగటివ్ వర్డ్ అంటే నెగేట్ అంటే ఏంటిది అడ్వర్బ్. ఏమవుతుంది ఇది నాట్ అనేది అడ్వర్బ్ అవుతుంది, సో నెగటివ్ వర్బ్. సో ఇక్కడ వెంట్ అనేది మనకి రాంగ్ అవుతుంది. సో వెంట్కి బదులుగా ఏం చేయాలి V1 ఏంటి గో. సో ఎప్పుడైనా కూడా మోడల్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో కుడ్, షుడ్, ఇప్పుడు మనకి ఇక్కడ కుడ్ వచ్చింది, ఈ కుడ్ కాకుండా ఇంకేముంటాయి షుడ్ ఉంది, రైట్, వుడ్, ఇంకా కెన్, రైట్, మే, మైట్. సో ఇలా ఏవేవైతే మోడల్ వర్బ్స్ ఉన్నాయో వాటిని అన్నిటితో మనం ఏం యూజ్ చేయాలి అంటే ఓన్లీ V1 మాత్రమే వాడాల్సి ఉంటుంది. సో ఇక్కడ రణబీర్ కుడ్ నాట్ వెంట్ అని కాకుండా కుడ్ నాట్ గో రావాలి. సో ఇక్కడ సెకండ్ ఈజ్ ద B ఈజ్ ద రాంగ్ వన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్, ఎట్ ద లాస్ట్ మీటింగ్ విచ్ టుక్ ప్లేస్ ఇన్ November, half the members submitted their resignations on protest. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, at the last meeting, right, at the last meeting which took place in, at the last meeting అనేది ఏమవుతుంది సబ్జెక్ట్. సో ఇక్కడ నాన్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అవుతుంది. సో విచ్ ఏంటి ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. టుక్ ఏమవుతుంది ఇక్కడ అంటే వర్బ్ అవుతుంది. సో ప్లేస్ అనేది నౌన్. ఇన్ నవంబర్, సో ఇది కూడా ఇన్ అనేది ప్రిపోజిషన్, నవంబర్ అనేది నౌన్. half the members submitted their resignations on అని కాకుండా in రాయాలి. ఏం రాయాలి, which event happened here, event was happened, that event before ఏం చేయాలి ఇక్కడ మనకి in అనేది మెన్షన్ చేయాలి. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి their resignations on అని ఇచ్చాడు కాబట్టి సో దిస్ ఈస్ రాంగ్ వన్, B ఈస్ ద రాంగ్ ఆన్సర్. సో ఆన్ ప్లేస్లో మనం ఏం రాయాలి అంటే in రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మై బ్రదర్ హూ లివ్ ఇన్ పూణే ఈజ్ అరైవింగ్ టుమారో. సో ఇక్కడ మై ఏమవుతుంది ఇక్కడ మనకి అడ్జెక్టివ్ అవుతుంది, పొసెసివ్ అడ్జెక్టివ్. బ్రదర్ అంటే ఇక్కడ మనకి ఇది నౌన్. ఎలాంటి నౌన్ అంటే సింగులర్ నౌన్. ఇది ఏమవుతుంది సింగులర్ నౌన్. హూ ఏమవుతుంది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. సో RP రిలేటివ్ ప్రొనౌన్. సో లివ్ అనేది వర్బ్. బట్ ఇక్కడ మనకి బ్రదర్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. సో బ్రదర్ అనేది మనకి థర్డ్ పర్సన్ కాబట్టి సో థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంది. సో సింగులర్ కాబట్టి ఏమవుతుంది ఇక్కడ మనకి S అనేది యాడ్ కావాలి, V1 ప్లస్ S. మై బ్రదర్ హూ లివ్స్ ఇన్ పూణే ఈజ్ అరైవింగ్ టుమారో అనాలి. సో ఇక్కడ మై బ్రదర్ ఈజ్ హూ లివ్స్ అంటే ఇక్కడ ఏంటి C అనేది మనకి రాంగ్ ఆన్సర్. రైట్, సో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా మనం V1 ప్లస్ అది ఎందులో సింపుల్ ప్రెజెంట్లో వాడాల్సి ఉంటుంది. సో నైన్త్ క్వశ్చన్, ఐ నెవర్ మిస్ ఏ క్రికెట్ మ్యాచ్ యాజ్ ఐఎమ్ ఫాండ్ ఆఫ్ క్రికెట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. సో ఇక్కడ మళ్ళీ ఏమి ఇచ్చాడు ఇక్కడ ఐ అనేది ఏమవుతుంది సబ్జెక్ట్ అవుతుంది, నెవర్ అనేది నెగేటివ్ వర్బ్ అవుతుంది. మిస్ అనేది ఏమవుతుంది ఇక్కడ V1. రైట్, మిస్ ఏ ఆర్టికల్ క్రికెట్ మ్యాచ్ ఇది నౌన్ ఫ్రేజ్ అవుతుంది. రైట్, యాజ్ అనేది ఏంటిది ఇక్కడ కంజంక్షన్. రైట్, ఐఆమ్ సో ఇక్కడ ప్రొనౌన్ చేస్తుంది. క్రికెట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అన్నాడు. ఫ్రమ్ అనేది ఏమవుతుంది ఇక్కడ రాంగ్. ఏం యూజ్ చేయాలి ఫ్రమ్కి బదులుగా అంటే సిన్స్ చైల్డ్హుడ్ వాడాలి. రైట్, ఇది చైల్డ్హుడ్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం కాబట్టి మనం ఏం యూజ్ చేయాలి ఇక్కడ సిన్స్ అనే ప్రిపోజిషన్ని వాడాల్సి ఉంటుంది, నాట్ ఫ్రమ్. రైట్, సో ఇక్కడ చూడండి ఫ్రమ్ చైల్డ్హుడ్ అనేది రాంగ్. సో ఈ ప్లేస్లో సిన్స్ రావాలి. సిన్స్ చైల్డ్హుడ్ అంటే చిన్నప్పటి నుంచి అంటే బాల్య దశ నుంచి అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్,
one of the biggest enterprise in India is declaring a lockout, right? So ఇక్కడ మనకి one of the biggest enterprise, సో ఇక్కడ మనకి మిస్టేక్ ఏడు ఉంది అంటే ఎంటర్ప్రైజ్లో ఉంది. ఎంటర్ప్రైజ్లో ఏం రావాలి, ఎంటర్ప్రైజెస్ రావాలి, ప్లూరల్ రావాలి. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, సింగులర్ ఇచ్చాడు. సో సింగులర్ అనేది అంటే మనకి వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ సింగులర్ రాకూడదు, ప్లూరల్ రావాలి. ఏం రావాలి, ప్లూరల్. వన్ ఆఫ్ ద, సో వన్ ఆఫ్ ద ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ ప్లూరల్ నౌన్ రావాలి. ఏం రావాలి, ప్లూరల్ నౌన్ రావాలి. ఇది దాని యొక్క సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అగ్రిమెంట్ అన్నమాట. వన్ ఆఫ్ ద ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ ప్లూరల్ నౌన్ అనేది ఉంటే మనకి కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ద బిగ్గెస్ట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎంటర్ప్రైజెస్ అని రావాలి. సో ఎంటర్ప్రైజెస్ ఇవ్వలేదు కాబట్టి సో దిస్ ఈజ్ ఏ రాంగ్ ఆన్సర్. సో డి ఈజ్ ద రాంగ్ ఆప్షన్. So this is about today's session. I hope all of you understanding these videos very well, and I request you to like the video and share the video, and mainly subscribe the channel, and whatever the grammar you require, please mention in the comment section. I'll try to upload the videos which you require, right? Even in this SSC CGL also, other part of the syllabus also I'm going to upload, and especially I'm focusing on previous year questions, right?